అందుకే నమస్కారం. నన్ను గత 5 రోజులుగా ఒకే టాపిక్ మీద చాలాసార్లు ఒకళ్ళు కామెంట్ పెడుతూ ఉన్నారు. సుబ్బరామిరెడ్డి ఇచ్చినటువంటి గాయత్రి ప్రాజెక్ట్ సంబంధించి ఏకంగా 5,700 కోట్లు ఎలా బ్యాంకులు రద్దు చేసేస్తారని. ఈరోజు నేను చెప్తున్నా, వెనకాల కూడా సింపుల్, ఓన్లీ ఆ తమ్ముళ్ళ పెట్టింది అటాచ్ చేసాను, నేను ఏం పెడతలా. సుబ్బరామిరెడ్డి నెల్లూరులో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు మొత్తానికి ఆనకట్ట సమయంలో ఆ మట్టి పనులకు సంబంధించి కాంట్రాక్ట్ వచ్చాను. అలా చేస్తున్న మూమెంట్లో కాంగ్రెస్కు బాగా దగ్గరయ్యాడు. ఆ ప్రాజెక్టు విషయానికి అవార్డులు వచ్చాయి. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ దగ్గర అయిన తర్వాత లోక్సభ సభ్యుడయ్యాడు, రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఈ మధ్యలో వచ్చేసి తెలుగు ఏంటి, తమిళం ఏంటి, హిందీ ఏంటి అని తెలిసి ఒక 11-20 సినిమాలు, అంటే 10 పైగా సినిమాలు కూడా నిర్మించాడు. కళాబంధు అనే పేరుతో సినీ కళాకారులకు అవార్డులు ఇవ్వటం, శివునికి సంబంధించేసి అభిషేకాలు, పూజలు, శివరాత్రి అప్పుడు ఉపవాసం ఉండటం, ఆయన మంత్రోచ్చారణ చేయటం, ఇలా ఆయన పేరు చెప్పగానే దాన ధర్మాలు చేస్తాడన్నట్టు, అండ్ మంచి భక్తిపరుడు అన్నట్టు, సినిమాల్లో వచ్చేసి అందరికీ చాలా కావాల్సిన ఉన్నట్టు లైక్ ఈవేలు. ఇక రాజకీయాలు అన్నప్పుడు అసలు ఆయన ఏదైనా సరే బాబా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేశాడు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ కూడా అయ్యాడు. సో ఇటువంటి మనిషికి సంబంధించి 5,700 కోట్లు బ్యాంకులు రద్దు చేశాయంటే ఏంటన్నట్టు. అదేమంటే సింగిల్ టైం సెటిల్మెంట్. ఎందుకు? అక్షరాల 8,100 కోట్లు బ్యాంకుకి బకాయిలు పడ్డాడు. రకరకాల బ్యాంకులకు బకాయిలు పడ్డారు. ఈ బ్యాంకులంట 3 సంవత్సరాలు ఆగాయంట. ఏమని? ఈయన ఆస్తులు ఏవైతే బ్యాంకులకు తనఖా పెట్టాడో, ఏవైతే ఈయన ప్రాపర్టీస్ అన్నది బ్యాంకులో ఉన్నాయో, షూరిటీగా పెట్టి తీసుకోవడం లోన్లు, వాటినట ఆక్షన్ కూడా పెట్టాయట. కానీ కొనడానికి ఎవరు రాలేదట. నమ్మేటట్టుందా? నమ్మాలి. ఎందుకు? భారతదేశంలో 1,000 కోట్లు బ్యాంకులకి బకాయి పడ్డటువంటి ఏ బిలినీరైనా, మిలినీరైనా, డబ్బున్నోడైనా వాడి ఆస్తులని ఎవరైనా కొనటానికి వస్తారని చెప్పేసి చూస్తాడు. కానీ ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే. మనం బరంపరం అన్నట్టు, నీది తినాలి నా తినాలన్నట్టు, నువ్వు డబ్బున్నోడివి, నేను డబ్బున్నోడిని, నేను ఈరోజు బ్యాంక్ ఎగ్గొట్టు, నువ్వు రేపు బ్యాంక్ ఎగ్గొట్టు, నీ వస్తువు ఎవడు కొనట్టు, నా వస్తువు అనుకుంటూ మన దగ్గర ఉంటే ఇక అంతిమంగా బ్యాంకులు ఏం చేస్తాయి? ఒరే బాబు, నీ అసలు ఎవడు కొనట్లేదురా, నీ దగ్గర ఉంచుకో, నా మొహన కొంత పడేరా అని అడుగుతారు. అప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పేసి ఉంటుంది. నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ అంటే NCLT. ఆడకి వెళ్ళి సెటిల్మెంట్కి కూర్చుంటారు. ఇక అప్పుడు వాళ్ళు మీరు ఎంత అంటారయ్యా, నువ్వెంత అంటావా అని చెప్పేసి ఫైనల్లీ క్లోజ్ చేస్తారు. అలా 70% వే ఆఫ్ చేసేసారు. 8,100 కోట్లలో 5,700 కోట్లు తీసేస్తే ఇక బ్యాలెన్స్ అంతా 2,400 కోట్లు చెల్లిస్తే సరిపోయేది. ఈయనది గాయత్రి ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఆ ప్రాజెక్టులు ఏంటి, రోడ్లు ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ భయంకరంగా ఉన్నాయి. కానీ పాపం ఎందుకు అప్పులు పాలయ్యాడు పేదోడు? డబ్బున్నాడు కదా, డబ్బున్నాడు అప్పులు పాలే పేదోడు అయిపోయాడు కదా. ఎందుకు అయ్యాడు? సబ్ కాంట్రాక్ట్లు అంటూ ఉంటాయి. ఈ సబ్ కాంట్రాక్ట్లకి కొంతమంది ముందుగా డబ్బులు చెల్లించేస్తారు. వాడు సరిగా పని చేసి చేయక వాడు మధ్యలో ఎగ్గొట్టి ఈ లోపల వేరేవాడు చేతగాని తనంతో వీళ్ళు వ్యాపారాలు చేస్తూ తీరా బ్యాంకుల నెత్తలు శటగోహం పెడితే ఆ బ్యాంకులేమో మన పిర్రగిల్లి ముడ్డిగిల్లి మన దగ్గర వసూలు చేస్తూ పోతూ ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ అది డబ్బు కట్టు, మినిమం బ్యాలెన్స్ అయితే మన డబ్బు కట్టాలి. అండ్ ఈ నెల EMI కడతాం లేట్ అయిందా, పెనాల్టీ. క్రెడిట్ కార్డు బిల్ లేట్ అయిందా, పెనాల్టీ. నేను చెప్పుకుంటూ పోతే సామాన్యుడు, పేదోడు, మధ్యతరగతి మనిషిని వాడు చచ్చినా పర్ల మా డబ్బు మాకు కావాలని చెప్పేసి ఎంత దారుణంగా లోన్ రికవరీ ఏజెంట్లు చేస్తారో మీకు తెలియందా? రీసెంట్గా లోన్ యాప్ వేధింపుల వల్ల ఎంతమంది చనిపోయారు? సో ఇప్పుడు నేను అదే అంటున్నా, మన దేశంలో డబ్బున్నోడికే కోర్టుల్లో రక్షణగా ఉంటుంది. డబ్బున్నోడికే బ్యాంకులు కూడా రండి సార్ తీసుకోండి సార్, ఇంత అప్పు ఉందా అంటే ఆల్రెడీ 2,000 కోట్ల అప్పు ఉందా, మరి అంటే ఇంకేంటి సార్ ఇది కూడా తీసుకోండి. నిజంగా ఇలా ఎదవలు కూడా ఉన్నారు బ్యాంకులో కొంతమంది. సో అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన దేశంలో ఏదైనా ఒక సామాన్యుడి ప్రాపర్టీ బ్యాంక్ దగ్గర ఉంది అంటే ఒక 2-3 నెలలు EMI కడతాం లేట్ అయిందో లేదో నీకు నోటీసులు పంపడానికి ఆక్షన్ పెట్టేస్తాడు. నా క్లోజ్ ఫ్రెండ్ అండి, వాళ్ళ నాన్నగారు అనుకోకుండా కాలం చేశారు, చనిపోయారు. వాళ్ళ నాన్న వచ్చేసి ఒక మోర్టగేజ్, ఒక ప్లాట్ అనేది ఉంది మాదాపూర్లో. దానికి సంబంధించి నీకు డీటెయిల్స్ తెలియవు. ఈ లోపు ఈయనకు నోటీస్ వచ్చింది. ఏంట్రా నోటీస్ అంటే ఆక్షన్ ఇస్తున్నామని చెప్పేసి ఈయన బ్యాంక్కి వెళ్ళాడు. ఇదేంటండి నాన్నగారు సడన్గా చనిపోయారు, నాకు విషయం తెలియదు, మీరు ఆక్షన్ నోటీస్ పంపారేంటి, నాకు ముందస్తు నోటీసులు పంపాలి కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వాళ్ళు 3 నెలలు టైం ఇచ్చారట.
ఈ 3 నెలలపు డబ్బులు రెడీ చేసుకుంటున్నాడు. ఇంతలో మరలా నోటీసు టైం లేదు ఆక్షన్ అని చెప్పేసి. ట్విస్ట్ ఏంటంటే ఆ ప్లాట్ మీద కన్నేసింది ఈ బ్యాంకులో వాళ్ళు, ఆ అపార్ట్మెంట్ ఉన్న వేరే వాడు ఈ బ్యాంకులతో మాట్లాడుకొని ఆ ప్లాట్ నాకు కావాలి, నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తా, నువ్వు ఆక్షన్ పెట్టేసిన అడావిడి చేస్తే వాడు ఇదంతా చేశాడండి. ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ దానికి సంబంధించి వీళ్ళ నాన్న కంపెనీ ట్రిబ్యునల్తో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాడు, కొంత సెటిల్మెంట్కి ఆల్రెడీ వచ్చేసింది. సో ఆ తక్కువ అమౌంట్ కడితే సరిపోయేది. తక్కువ అమౌంట్ కట్టాలని విషయం అంతా తెలియచేయలా. మనిషి చనిపోయిన విషయం వాళ్ళు తెలుసుకొని ఆ అపార్ట్మెంట్ ఉన్న వేరేవాడు వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు ఇదేం తెలీదు, నువ్వు ఫుల్ అమౌంట్ కట్టాలని నోటీస్ పంపడానికి హడావుడి చేసి అది రాకుందని చూశారండి. ఫైనల్లీ పాపం వీళ్ళ బంధువులు కొంతమంది డబ్బు అడ్జస్ట్ చేస్తే దాన్ని క్లియర్ చేసేసుకున్నాడు. ఇదే నేను చెప్తున్నా, ఎంత ఎదవలంటే మన చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు, బ్యాంకుల్లో ఉన్నవాళ్ళు ఇట్లాగే తయారై తెచ్చారండి. పేదోడిని దోచుకుందాం, మనిషి మనిషిని చంపేద్దాం, ఉన్నోడికి ఇంకేక మనం ఇచ్చేద్దాం. బ్యాంకుల మీద సామాన్యుడికి విసుగు వస్తుంది కూడా ఇందుకే. ఈ మధ్య బ్యాంకులో డిపాజిట్లు చేయకుండా వీళ్ళ దగ్గర అకౌంట్లో పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఏం చేద్దాం, అకౌంట్లో ఉన్న బ్యాంకులో ఉన్నట్టే కదా. అదేంటంటే మొత్తం డిజిటల్ కదా, దాంతో తప్పట్లేదు. సో అంతమే ఇక్కడ నేను చెప్పేది, మీ దగ్గర ఉన్న డబ్బుతో సంతోషం బతకండి. అప్పులు కనుక చేస్తూ ఉంటే తిరిగి చెల్లించే స్తోమతోటి అప్పు చేయండి, లేదంటే వద్దండి. ఎందుకంటే మన దేశంలో బ్యాంకులు కానీ రాజకీయ సిస్టమ్ కానీ ఏదైనా సరే డబ్బున్నోడి కోసమే తప్ప పేదోడి కోసం మధ్యతరగతి మనుషులతో కాదు.